అప్పటి రోజుల్లో ఎవరి దగ్గర వాచ్ లేదు. కానీ అందరి దగ్గర టైం ఉండేది. ఈ రోజుల్లో అందరి దగ్గర వాచ్ ఉంది. కానీ ఎవరి దగ్గర టైం లేదు. మీ గురించి ఈ రెండు విషయాలు ఎవరితో పంచుకోకు. 1. నీ భవిష్యత్తు ప్రణాళికలు. 2. నీ సంపాదన. స్త్రీలు పురుషుడిలో ఏమీ చూడరు. అతడి మేధస్సు, పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు. ఇవేవి ఆమెని ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నది మాత్రమే ఆమెకు కావలసినది. మీ ఇల్లు చిన్నదైనా మీ మనసు పెద్దదిగా ఉండాలి. మీ గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి. మీరు డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతుడిగా ఉండాలి. మానవుడు సృష్టించిన మనీ మనుషులని మానవత్వం లేని వారిగా మార్చింది. ప్రతి కంటిలో కన్నీటికి కారణమయ్యింది. ఇలా ఉంటేనే కావాలి అనిపిస్తే దానిని ఇష్టమంటారు. ఎలా ఉన్నా కావాలి అనిపిస్తే దానిని ప్రేమ అంటారు. సుగుణం లేనటువంటి రూపం, సదుపయోగం కానటువంటి ధనం, వినయం లేనటువంటి విద్య, శౌర్యం లేనటువంటి ఆయుధం, ఆకలి లేనటువంటి భోజనం, పరోపకారం చేయనటువంటి జీవితం వ్యర్థం. చేయగలిగే శక్తి ఉన్నవాడి కంటే చేయాలి అనే కోరిక ఉన్నవాడే పనిని సమర్థవంతంగా చెయ్యగలడు. నీ దగ్గర 40 ఏండ్ల వయస్సులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా నీవు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయస్సు ఎప్పుడూ ప్రతిబింబించదు. భూమిని చీల్చుకొని బయటపడ్డాకే విత్తనం మహావృక్షం అవుతుంది. అలాగే కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగితేనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయి. భార్య ముందు భర్త ఈ 3 పనులు చేయకూడదు. 1. మీకు ఎంత బాధ కలిగినా మీ భార్య ముందు మాత్రం ఎప్పుడూ కన్నీళ్లు రానివ్వద్దు. 2. ఆమెను అందరిలో విలువ తక్కువగా చూడకూడదు. నలుగురిలో తక్కువ చేసి మాట్లాడకూడదు. 3. మీ భార్య కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాత్రం ఎప్పుడూ మాట్లాడకండి. నిరాశపడేవాది ఎప్పుడూ తనకు వచ్చిన ప్రతి అవకాశంలో కష్టాన్ని చూస్తాడు. ఆశావాది ఎప్పుడూ తనకు వచ్చిన ప్రతి కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. బద్ధకస్తురాలైన స్త్రీని వివాహం చేసుకున్న మగాడు సుఖపడలేడు. ఎందుకంటే వారు అతనికి ఏ సహాయం కావాలన్నా చెయ్యడానికి ఇష్టపడరు. దానివల్ల వారు భర్తని కూడా ద్వేషిస్తారు. మంచివాళ్లతో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారిలో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయగలం, కానీ బురదని బురదతో కడగలేము. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్కరోజు గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. టైం ఎప్పుడు ఎలా రంగులు మారుస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈనాడు నీకున్న హోదా చూసుకొని మిడిసిపడవద్దు. శ్రీరాముడంతటి వాడికే తప్పలేదు. కేవలం మనుషులం మనమెంత? గుర్తుంచుకోండి, భర్తకి భార్య బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి కానీ భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి కానీ అయోమయం కాకూడదు. నీవు చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకో. నీవు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకో. గుర్తుపెట్టుకోండి, మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం ఉండదు. మన వారి వల్ల మనకు ఎల్లప్పుడూ ఆనందమే కాదు, ఒక్కోసారి బాధ కూడా కలుగుతుంది. వీటన్నింటినీ భరించగలిగితేనే ఆ బంధం శాశ్వతంగా ఉంటుంది. రెండు వైపులా తప్పు ఉంటేనే ఒక గొడవ ఆగకుండా అలా కొనసాగుతూ ఉంటుంది. అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్లని వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లలోనూ చూసుకోవాలి. అలాగే లైఫ్లో నీకు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలంటే నువ్వు నిర్ణయం తీసుకునే ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగు వెయ్యాలి. నీ చేతిలోకి రాకముందే దేనిపైనా ఎక్కువగా ఆశలు పెట్టుకోకు. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవరికీ శాశ్వతం కాదు. చీకట్లో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం ఉండదు. లేచి దీపం వెలిగించాలి. ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం ఉండదు. లేచి కష్టపడాలి. మీరు ఎంత పోరాడినా, మీరు ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ మీవి కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్లే కానీ ప్రేమగా గుండెలకి హత్తుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. మీరు ఇష్టంతో చేసే పని మీ శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని మీ శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి. మనసు బాధపడటానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు అనే ఒక మాట చాలు. ఎదుగుతున్న వాటిని ఎప్పుడూ నీవు తొక్కాలనుకోకు. అది మొక్కైనా లేక మనిషైనా సరే. కొంచెం ప్రోత్సహించి చూడు, ఏదో ఒకరోజు నీకు నీడనిచ్చే స్థాయికి ఎదుగుతుంది. చదువు నేర్చుకుని గురువుని, ధనం వచ్చాక ఫ్రెండ్స్ని, భార్య వచ్చాక తల్లిదండ్రులను, అవసరం తీరిపోయాక సహాయం చేసిన మనిషిని జీవితంలో ఎన్నటికీ మరువకు. మీకు ద్రోహం చేసేవాడు మీ నాశనాన్ని కోరుకునేవాడు.
మిమ్మల్ని మోసం చేసేవాడు మీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేడు. నీలో ఆలోచనలు మంచివైతే మంచి ఫలితాలు వస్తాయి. నీలో ఆలోచనలు చెడ్డవైతే చెడు ఫలితాలు వస్తాయి. నీలో ఎటువంటి ఆలోచనలు ఉంటే అటువంటి ఫలితాలే వస్తాయి. నిన్నటి సంతోషం రేపటికి ఉంటుందో ఉండదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు అనేవి వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. తీపిగా మాట్లాడి మోసం చేసే వాళ్ళని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండే వాళ్ళని అందరూ ద్వేషిస్తారు. సొసైటీ తీరే అంతా. ఓపికతో భరిస్తున్నాడు కదా అని హేళన చేసి మాట్లాడటం తప్పు. నీవారైనా పరాయివారైనా ఎవరినీ చులకనగా చూడకు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. ఏమి జరిగినా నిరాశ చెందకు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు నీకు తెలియకుండానే మేలు చేస్తాయి. నిజం అనేది దుమ్ము పట్టిన అద్దం లాంటిది. తుడిచి చూడాలి అని అనిపించేంత వరకు ఎవరికైనా దుమ్మే కనబడుతుంది. టైం, హెల్త్, ఫ్రెండ్షిప్, లవ్ వీటి మీద ఎటువంటి ధర రాసిపెట్టి ఉండదు. వాటిని కోల్పోయినప్పుడే వాటి వాల్యూ తెలుస్తుంది. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ పక్కవారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వాడే నిజమైన బలవంతుడు. నీ లైఫ్లో ఎక్కి వచ్చిన మెట్లని, నడిచి వచ్చిన దారిని ఎప్పటికీ మరువకు. అలా మరిచావంటే నీ ఆనవాళ్లు నీ చేతితోనే తుడిచినట్లవుతుంది. మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ సొసైటీలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. మీరు ఎదుగుతూ ఉంటే మీతో పాటే కారణం లేకుండా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. మీ చెడును కోరేవారు మీ తప్పును మాత్రమే చూపిస్తారు. మీ మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. కష్టం లేకపోతే సుఖానికి వాల్యూ లేదు. అలాగే కోపం లేకపోతే ప్రేమకు వాల్యూ లేదు. నీలోని బలహీనతలను ఎదుటివారికి తెలియజేయకు. ఎందుకంటే టైం చూసి హేళన చేస్తారు. అడ్డుగా వచ్చే ఆటంకాలను చూసి ఆగిపోకు. దాటుకుంటూ సాగిపో. అనుకున్నది సాధించే వరకు. మీరు ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే కుమిలిపోకండి. ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడటం మీ తప్పేనని తెలుసుకోండి. అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడం లాంటిది. నీవు ఒక విషయాన్ని ఇతరులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పలేకపోతే నీకు కూడా ఆ విషయం సరిగా అర్థం కాలేదని అర్థం. ఒక సమస్య గురించి నీవు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ల కోసం అస్సలు బాధపడకండి. ఆ బాధపడాల్సింది మీరు కాదు, మిమ్మల్ని వదులుకున్న వాళ్ళు. మీరు ఎంతటి ఆవేశంలో ఉన్నప్పటికీ ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవటమే మీ విఘ్నతకు నిదర్శనం. నీవు ఒక సమస్యను మోయటం కంటే ఆ సమస్యను కలిగించే ఆలోచనలను మోయటమే చాలా కష్టం. ఎంత అందం ఉన్నా ఏం లాభం లేదు మంచి మనసు లేనప్పుడు. ఎంత డబ్బున్నా ఏం లాభం లేదు మంచి బుద్ధి లేనప్పుడు. ఎంత చదువుకున్నా ఏం లాభం లేదు మంచి సంస్కారం లేనప్పుడు. ఎంత పదవి ఉన్నా ఏం లాభం లేదు మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు. ఎంత ఆస్తి ఉన్నా ఏం లాభం లేదు నలుగురు నీకు లేనప్పుడు. మీరు ఏదైనా చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించవద్దు. ఆ పని చేస్తున్న అంతవరకు మీ జీవితాన్ని పూర్తిగా దానికే అర్పించండి. పిరికివాళ్ళు తమను బెదిరించే ప్రతి విషయంలో మరణిస్తారు. కానీ ధైర్యవంతులు ఒక్కసారి మాత్రమే మరణిస్తారు. నీకు భరోసా ఇవ్వని రిలేషన్లో బందీ అవ్వడం కంటే నమ్మకంతో ఉన్న రిలేషన్లో అతిథిగా మారినా పర్వాలేదు. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే తేడా ఉండదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. వాదించుకున్నట్లయితే ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే గెలుస్తారు. కానీ చర్చించుకున్నట్లయితే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే ఆ బంధం గెలుస్తుంది కాబట్టి. విజయం అనేది ఒక్క రోజులో రాదు. కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటు ఓపికగా ఉంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. గర్వం ఒక్కటి చాలు లైఫ్లో సర్వస్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు లైఫ్లో ఏదైనా గెలిచి చూపించడానికి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.